భారతదేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొచ్చి ఎలా అయినా సరే ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తారు. అవసరమైతే క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. రకరకాల అన్నమాట. చీరలు ఇస్తుంటారు, సైకిళ్ళు ఇస్తుంటారు, లిక్కర్ బాటిల్స్ ఇస్తుంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ప్రజారోగ్యం గురించి ఎంత పట్టించుకుంటున్నారు? మనం చూస్తే మాల్టా దేశం కొత్తగా ఒక వినూత్నమైన ఆలోచనతో బయటకు వచ్చింది. మాల్టా ప్రధాని రాబర్ట్ అబెలా ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట. ఆయనకి ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. దాంతో అక్కడ అద్భుతమైన ఆలోచనతో వాళ్ళు బయటకు వచ్చారు. ఎవరైతే మాల్టాలో యూత్ ఉంటారో 16 నుంచి 21 సంవత్సరాల మధ్య యువతకి వ్యాయామశాలలో అంటే జిమ్కి ఫ్రీగా వెళ్ళి 6 నెలల పాటు ఫ్రీగా జిమ్ చేసుకోవచ్చు అనమాట. దాంతో బాడీ ఫిట్నెస్ పెంచుకోవచ్చు. దాదాపు మాల్టాలో 80% యువత ఈ స్కీమ్లో అప్లై చేసుకున్నారంట. వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా అప్లై చేసుకున్నారంట. దీనివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుందంట. అంతేకాదు మాల్టాలో యువత ఇప్పుడు బిహేవియరల్ చేంజ్ చూపిస్తున్నారంట. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం, దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ని పక్కన పెట్టడం అండ్ ఓవరాల్ పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్యం అనేది పెరిగే అవకాశం కూడా దీనివల్ల కనిపిస్తుందని చెప్పి మాల్టాలో అధికారులు చెప్తున్నారనమాట. యూత్ వెల్బీయింగ్ ఉంటేనంటే యువత బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ఇటువంటి వినూత్నమైన ఆలోచన మాల్టా ప్రదానం చేశారనమాట. ఇలా మాల్టా దేశంలో 6 నెలల పాటు యువత అందరికీ కూడా ఫ్రీ జిమ్ ఇవ్వటం వల్ల, జిమ్ యాక్సెస్ ఫ్రీగా ఇవ్వటం వల్ల రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా ప్రివెంటివ్ హెల్త్ కేర్. మన దేశంలో మనం చూస్తే రోగాలు వచ్చిన తర్వాత దాన్ని ప్రజలు దాని నుంచి బయటకు ఎలా తీసుకురావాలో చూస్తాం. అలా కాకుండా అసలు రోగాలు రాకుండా చూడటం అనమాట. ఇదొకటి. రెండోది ఫిజికల్ మెంటల్ వెల్బీయింగ్ అనేది దేశానికి చాలా అవసరం, ముఖ్యంగా యువతకి. తర్వాత భవిష్యత్తులో వాళ్ళు మంచి వర్క్ ఫోర్స్ అవుతారనమాట. ఎంత చిన్న ఐడియా ఫ్రీగా జిమ్ యాక్సెస్ ఇవ్వటం వల్ల మనం ఎంత చేయొచ్చు దేశానికి అనేది మాల్టా ప్రధాని చేసి చూపిస్తున్నారు అనమాట. రాబర్ట్ అబెలా కూడా చాలా వరకు ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారంట. మాల్టా దేశం యొక్క హెల్త్ ఇండెక్సెస్ ఒకసారి చూస్తే కనుక అక్కడ దాదాపు 10% అడల్ట్ పాపులేషన్కి డయాబెటీస్ వస్తుందంట. మనం చూస్తే కనుక మాల్టా ప్రధాని రాబర్ట్ అబెలా ఈయన బాడీ బిల్డర్. భవిష్యత్తులో మాల్టా దేశంలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి రాబర్ట్ అబెలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందు 18 నుంచి 20 సంవత్సరాల యువతకే ఈ జిమ్ యాక్సెస్ అనేది ఫ్రీగా ఇచ్చారనమాట. కానీ ఆ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవడంతో ఇప్పుడు 16 to 21 మొత్తానికి జిమ్ ఫ్రీగా ఇచ్చారు 6 నెలల పాటు. ఇదంతా కూడా రాబర్ట్ అబెలా భవిష్యత్తులో మాల్టా దేశంలో ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా, హార్ట్ డిసీజెస్ కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే వ్యాధులు కావచ్చు, ఇవన్నీ ఆపడానికి, తగ్గించడానికి అక్కడ ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు.